వెల్కమ్ టు ఇసెన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పోలీసులు సంక్రాంతి కానుకగా దీర్ఘకాలికంగా ఉన్న బకాయిల చెల్లింపులకు దశలవారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. సోమవారం కొందరికి బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఆనందం వెల్లివిరిసింది. కూటమి ప్రభుత్వం తాజాగా గత ప్రభుత్వం స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటికి ఉద్యోగులు భరించారు. ప్రస్తుతం సర్వీస్ ప్రొటెస్టేజ్ ఇంటర్నేషనల్ ఛార్జీలు, స్టేషనరీ మరమ్మతు బిల్లులు విడుదల చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు, పోలీసులకు ఆశ్రిత సెలవుకు సంబంధించిన ఏడాది బకాయిల ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసులకు సరెండర్ లీవ్ కింద 5.50 crores, జీపీఎఫ్ 2.24 crores ఇచ్చింది. ఇవి సోమవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాలో జమవుతున్నట్టు చరవాణిలో సంక్షిప్త సమాధాన సందేశాలు వస్తున్నాయి. పోలీస్ శాఖలో ఆర్జిత సెలవుల కింద 2,453 మందికి 9,17,17,00,000 జీపీఎఫ్ కింద 3,20,00,000 వచ్చాయి. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెల పొదుపు చేసుకున్న జీపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా నుంచి అత్యవసరాలకు రూపాయలు నగదు తీసుకునే వెసులుబాటు జగనన్న పాలన అవకాశం లేదు. ఈ సొమ్ము ప్రభుత్వ పథకాలకు అమలుకు వాడేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 28,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఎల్ఐ పాలసీదారులుగా ఉన్నారు. వీరిలో పాలసీ గడువు ముగిసిన నగదు అందుకునేందుకు 500 మంది చూస్తున్నారు. వీరికి 12 కోట్లు చెల్లించారు. ఏపీజీఎల్ఐ పాలసీ నుంచి రుణం మంజూరుకు 200 మంది దరఖాస్తు చేసుకోగా వీరికి 2 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు వీరికి దశల వారీగా అవి రానున్నాయి. సరెండర్ లీవ్ టీఏ, డిఏ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని సమాచారం. వీరి సమస్యలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.